హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు నేనున్నాను ఢిల్లీ. మీరు ముందు వీడియో చూస్తుంటారు, నేను షిమ్లాలో వీడియో ఏం చేస్తాను. అక్కడ నుంచి బస్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఢిల్లీ రీచ్ అయిపోయాను. ఇది డే 5 నా ట్రిప్లో. ఢిల్లీ ఎంటర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ వర్షం స్టార్ట్. 6:30కి రీచ్ అయ్యాను. అక్కడ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ దూరంలో ఒక రూమ్ తీసుకున్నాను. ఇది అడ్వాన్స్ బుకింగ్ ఏం కాదు. వచ్చిన తర్వాత ఆన్ ది స్పాట్ అక్కడ బస్ దిగిన తర్వాత కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి ఫిల్టర్ చేసి రూమ్ దొరికింది. నాకు నైట్ 10 o'clock ఫ్లైట్ ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్. సో మార్నింగ్ 6:30 నుంచి 6 వరకు ఈ రూమ్కి నేను పే చేస్తున్నాను అరౌండ్ 800 రూపీస్. మంచిగా ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాను. ఇంకటి బయట హెవీ వర్షం అండ్ ఈరోజు ప్లాన్ అంతా డిస్టర్బ్ అయ్యేలాగా ఉంది. తెలియదు మరి వీడియోలో ఏం వస్తుందో, నేను ఏం చూపించాలనుకుంటున్నాను. ఇంకటి చాలా ప్లాన్ చేశాను ఫుల్ డేకి, బట్ బయట చూస్తే ఇంకా డ్రిజిల్ అవుతూనే ఉంది వర్షం. ఓకే, కొంచెం అట్లా బయటకు వెళ్ళేసి ఇంకా ప్లాన్ ఎట్లా మోడిఫై చేస్తాను ఏంటి అనేది చూడండి. కొంచెం షాపింగ్ ఏరియాతో చూపించాలని ఉంది, కెనాట్ ప్లేస్ అని ఇంకా కొన్ని. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. ఇంకా బయటకు వెళ్దాం. ఫైనల్లీ ఆటో ఎత్తుకుని కూడా కష్టపడాల్సి వస్తుంది. పొద్దున కూడా అంతే. ఆ కాశ్మీర్ గేట్ దగ్గర దిగినాను. అక్కడ నుంచి హోటల్ రావడానికి ఊబర్ దొరకదు, ఓలా దొరకదు, రైడ్స్ అన్నీ క్యాన్సిల్. నేను వెళ్తున్నాను కెనాట్ ప్లేస్. షార్ట్కట్లో సిపి అంటారు. షాపింగ్ ఏరియా అంతా బాగుంటుంది, చూపిస్తారు. అట్లుంటుంది ట్రాఫిక్ జామ్ మన దగ్గర. బాబ్రే, అమ్మా అమ్మా అమ్మా. ఇదంతా కెనౌట్ ప్లేస్ సర్కిల్ అంటారు. ఇది చూడడానికి ఆర్కిటెక్చర్ అంతా ఎట్లా ఉంటుంది అంటే జార్జియన్ స్టైల్లో ఉంటుంది. చాలా షాపింగ్ బ్రాండెడ్ చైన్స్ ఉంటాయి కదా, కనిపిస్తున్నాయండి. లెవేస్ కానీ ఇలాంటివన్నీ షాపింగ్ మాల్స్ ఉంటాయి. ప్లస్ షాపింగ్ మాల్స్ ఉంటారు, సినిమా థియేటర్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి. ఇలా అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అన్నీ. చలో, ఇదంతా కెనౌట్ ప్లేస్ అంటారు. షార్ట్కట్లో సీప్ అని చెప్పాం కదా. ఏంటంటే సర్కిల్ టైప్లో ఉంటుంది. 6 డిఫరెంట్ రోడ్స్ అన్నీ వచ్చి ఒక దగ్గర జాయింట్ అవుతుంటాయి. అండ్ దీంట్లో మళ్ళీ అండర్గ్రౌండ్లో షాపింగ్ ఏరియాస్ ఉంటాయి. పాలికా బజార్, గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, ఇట్లా. దాని లోనికి వెళ్తే తెలుస్తుంది అవన్నీ ఏంటి అనేది. ఇప్పటికైతే వర్షం కొంచెం ఆగినట్టుంది, లైట్గా డ్రిజిల్ అవుతుంది అంతే. ఇప్పుడు నేను గేట్ నెంబర్ 1లోకి వెళ్తాను, పాలికా బజార్. పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, రెయిన్ కోట్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి. ఇంకా ఏరియా అంతా మొత్తం షాపింగే. లిటరల్లీ సెల్లార్ మొత్తం భలే ఉన్నాయి ఇవన్నీ. ముఖ్యంగా ఇవన్నీ చూడండి. मतलब लेदर का है भाई? क्या है? सारा लेदर, गॉड लेदर, शीट लेदर, फॉक्स लेदर टाइप. रेंज क्या है इसकी? प्राइस रेंज अलग कॉस्ट है भैया. इससे कितने पड़ेगा? वो वाला जो पहने हुआ ना, वो मिनी 1500 स्टार्टिंग है भैया. 1500. कौन से वाला? ये वाला 1500. ये वाला आइटम स्टार्टिंग है. वो वाला कितना है? वो वाला 6500. 6500 అంట. కానీ భలే ఉంది, లుక్ మాత్రం అదిరింది. ఇది నాకు ఎందుకో నచ్చింది బాగా. తీసుకుందామా లేదా అని వచ్చిన ధర్మాలో ఉన్నా. ఫిట్ కూడా బాగుంది. थोड़ा बड़ा साइज मिलेगा? मिलेगा. ये 40 वाला है ना? 48 है. 48 ये एक्सल है. डबल एक्सल का डबल एक्सल दे देगा. थोड़ा बड़ा चाहिए. बड़ा मिलेगा. లేడీస్ కూడా ఉన్నాయి జాకెట్స్ చాలానే. నేను తీసుకున్నాను, ఇందాక చూపించాను కదా మీకు. ఎటు పోయింది అది? ఇది తీసుకున్నాను. ఫైనల్గా ఒక 2500 పడింది అనుకోండి. ఇంకా అటు ఇటు చేస్తే మంచిగా ఉంది క్వాలిటీ అయితే. కొంచెం ట్రాక్స్ అండ్ సూట్స్ అవన్నీ ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకు. ఒక 2 తీసుకున్నాను కూడా ఆల్రెడీ. 2 పాయింట్స్, ట్రాక్ పాయింట్స్. ప్రైస్ రేంజ్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది. చూశాను నేను. 2 తీసుకున్నాను. 2 కలిపి నాకు అరౌండ్ 800 పడ్డాయి ట్రాక్ పాయింట్స్. ఒకటి అడిడాస్, ఒకటి ఇంకోటి పూమా. అంటే ఇవన్నీ నేను ఒరిజినల్ బ్రాండ్స్ అని అనను, డూప్లికేట్వి, కాకపోతే క్వాలిటీ మంచిగానే అంతే. ఈ పాలికా బజార్లో మాత్రం బార్గెనింగ్ మామూలుగా కాదు. మినిమం 50% బార్గెన్ చేయకుండా మాత్రం వదిలిపెట్టద్దు మెజారిటీ ఆఫ్ ది షాప్లో. కొన్ని షాపుల్లో మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్కి.
మాత్రం ఖచ్చితంగా బార్గెన్ చేయడం మర్చిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 రూపీస్ చెప్పారు అనుకో ఒక ఐటమ్ని, మీరు స్టార్ట్ బార్గెనింగ్ విత్ 1500 రూపీస్, 1600 రూపీస్ అలా. చిన్నపిల్లలు కూడా రేట్ కూడా రీజనబుల్గా ఉంటున్నాయి. కాకపోతే తెలిసిందే కదా, రేట్ దగ్గర కొంచెం బేరం ఆడడం మర్చిపోవద్దు. ఇంకా చూడండి మళ్ళీ ఇంకా వేరే షాప్కి వచ్చినాను. చిన్నపిల్లలు కూడా బాగున్నాయి. చూడండి షూ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్లో. ఈ వైట్ బాగున్నాయి, బాగా నచ్చాయి నాకు. కొంచెం షూస్ పిచ్చింది భయ్య. షూస్ చూస్తే నేను తట్టుకోలేను. ఇది మాట్లాడేస్తున్నాను 2000 రూపీస్ కదా, 3,500 అన్నారు. బట్ చూసాను, కాకపోతే సోల్ మాత్రం చాలా బాగుంది భయ్య. ఎందుకంటే నాకు ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది ఇది. అండ్ మంచి గ్రిప్ ఉంది కూడా. ఇదొకటి ప్లస్ అది పైన బాగుంది. కాకపోతే దానికంటే కూడా నాకు ఎందుకు ఇది బెటర్ అనిపించింది. అంటే ఎక్కువసేపు షూ వేసుకుని ఉంటాం కదా, కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బెటర్ అని. ये ना आपका सामान इसी में डाल अच्छा फट जाएगा नहीं फटेगा, ये आराम से इजी हो जाएगा आपके लिए इजी हो जाएगा. ये हमारा कैरी बैग ना हैवी है. ఫైనల్లీ ఇది మనకు వచ్చేసింది. ఏందో ఈ ట్రిప్లో మొత్తం షాపింగ్ అవుతుంది ఫుల్గా. అది కూడా పర్సనల్ షాపింగ్ చాలా అయిపోయింది. థ్యాంక్ యూ. बूट्स वगैरह भी मेरे पास बहुत अच्छे नहीं यार, तो बहुत हो गया शूज़ मेरे पास. చూడండి 3,500 ఉన్నది, ఎంతకి ఇచ్చారు? 2,200కి ఇచ్చారు. అట్లుంటుంది. ఇంకా కొంచెం గట్టి కూర్చుంటే ఇంకా తగ్గుతాడు, కానీ మన వాళ్ళే కాదు అంతకు మించి. అంటే బాగా జాకెట్ తీసుకున్నది ఇక్కడ, అది నాకు నచ్చలేదు, రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకంటే బయట షాప్లో ఇంకో షాప్లో నాకు వేరే జాకెట్ నచ్చిందో జస్ట్ 1,400 పడింది. అందుకోసం మళ్ళీ వచ్చి రిటర్న్ ఇచ్చేసి నేను వేరే ప్యాంట్స్ తీసుకున్నాను, జీన్స్ ఒకటి, ఇంకోటి కార్గో. అంటే వాళ్ళు అమౌంట్ రిఫండ్ ఇవ్వరు. సో కాకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను జాకెట్ ఇచ్చేసి కార్గో అండ్ జీన్స్ తీసుకున్నాను. బెటర్ కదా అది. తీసేసుకున్నాను రిటర్న్ ఇచ్చేసి. ఇది జస్ట్ 1,300 రూపాయలు పడింది. బయటకు వచ్చేసాను. ఇటు ఆల్రెడీ వర్షం పడుతుంది రెడీగా. అయిపోయింది బాయ్. ఆ పాలికా బజార్లో తిరగాలంటే చుక్కలు కనిపిస్తాయి, మామూలు పెద్దగా లేదు అది. ఇన్నఫ్ ఆఫ్ షాపింగ్, చాలా ఎక్కువైపోయింది షాపింగ్ కూడా. नहीं यार जरूरत नहीं यार. ఇంకా అండర్ గ్రౌండ్ ఏమో మన జనరల్ బజార్ టైప్ ఆఫ్ షాపింగ్ కదా. బయట వస్తేనేమో బ్రాండెడ్ షాప్స్. అది చూడండి కదా, సోనీ కనిపిస్తుంది మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను. ఇక్కడ అన్ని బ్రాండ్స్ అన్ని చాలా ఉన్నాయి. అంత పెద్ద సరుకులు, చాలా పెద్ద సరుకులు. వర్షం పడకపోతే మీకు అందరూ చూపించామని డీటెయిల్గా, బట్ వర్షం బాగా డిస్టర్బ్ చేస్తుంది. టైం కూడా అవుతుంది ఆల్మోస్ట్ 4. నేను రూమ్కి వెళ్ళేసరికి టైం పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, కొంచెం టైం పడుతుంది. ఈ వ్లాగ్లో అసలు పెద్ద ఏం చూపించలేదు నాకు తెలిసి, పాలికా బజార్ తప్ప. బట్ స్టిల్ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు స్టేషన్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. చలో రూమ్కి వచ్చేసి లగేజ్ అంతా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 నుంచి నాకు ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి. సో ఈజియెస్ట్ వే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి వచ్చేసి మెట్రో స్టేషన్, ఆరెంజ్ లైన్. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్. ఆటో తీసుకుని అక్కడికి వెళ్తాను. యాక్చువల్గా కొద్ది డిస్టెన్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళి చాందినీ చౌక్ అని ఉంటుంది, ఎల్లో లైన్, అది తీసుకుని వెళ్ళొచ్చు. బట్ మల్టిపుల్ లైన్ ఎందుకు మారడం లేదని చెప్పి ఇంకా డైరెక్ట్ ఆటో తీసుకొని న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్, అక్కడ నుంచి డైరెక్ట్ టర్మినల్ 3కి ట్రైన్. టర్మినల్ 2కి టర్మినల్ 3కి కనెక్టివిటీ ఉంది మెట్రో లైన్. మీ ఫ్లైట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకుని మర్చిపోద్దు మీ ఫ్లైట్ టర్మినల్ ఏ టర్మినల్లో నుంచి ఉంది అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టర్మినల్ 3 నుంచి ఉంటుంది, కొన్నిసార్లు మాత్రం టర్మినల్ 2 నుంచి ఉంటుంది. ఓకే పదండి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత సో రఫ్గా ఈ ట్రిప్కి ఎంత అయిందో ఒక ఎస్టిమేషన్ కూడా ఇచ్చేస్తాను, లాంజ్ వాడుకుందాం. పదండి ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం. చెప్పాను కదా చాలా ప్లాన్ చేస్తున్నాను ఈ రోజుకి, బట్ వర్షం వల్ల కూల్. ఇది వచ్చేసి న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్. ఇది కొంచెం దూరంలో కనిపిస్తుందా మీకు? అది వచ్చేసి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. అది అదేమనుకుంటే రైల్వే స్టేషన్, ఇది మెట్రో స్టేషన్ పక్కపక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైన్ తీసుకుని ఇంకా టర్మినల్ 3కి. ఎంటైర్ ఢిల్లీలో ఇందాక మార్నింగ్ నుంచి తిరుగుతుంటే కొంచెం మోడర్న్గా అనిపించింది. అబ్బో రచ్చ కింద ఉంది భయ్య ఢిల్లీ మొత్తం. చాలా రోజులు అవుతుంది సరిగా రాక మధ్య ఇటు. అబ్బో దారుణం, ముఖ్యంగా వర్షం పడింది కదా, ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్.
ఇదంతా న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్. టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఇక్కడ నుంచి T3కి. ఆల్రెడీ ట్రైన్ కూడా రెడీగా ఉంది. శివాజీ స్టేడియం. వచ్చేస్తాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. 20 మినిట్స్ జర్నీ అంతే. కరెక్ట్గా లోన్కి వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చింది ఫ్లైట్ 1 అవర్ డిలే అని చెప్పి. దరిద్రం రా బాబు ఈ స్పైస్ జెట్ ఎప్పుడు అంతే మ్యాక్సిమం. సెకండ్ బ్యాగ్ అయితే డ్రాప్ చేస్తాను, బట్ స్టిల్ నా ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ప్లాన్ ప్రకారంగా 2కి హైదరాబాద్ రీచ్ అయిపోతారు కాబట్టి బై 1:30, 2 o'clock ఇంటికి రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫ్లైట్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 1:30 అవుద్ది. నేను ఇంటికి వెళ్ళేసరికి 2:30 or 3. మళ్ళీ పొద్దున్న వెళ్ళి ఆఫీస్ పోవాలి. ఎంత ప్లాన్ చేసినా కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది ప్రాబ్లం. దానికి లాంజ్లోకి వెళ్దాం, సెక్యూరిటీ చెక్ చేసుకోండి. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత చాలాసార్లు చూపించాను ఇది, బట్ మళ్ళీ ఎంటర్ అవుతాం ఏరియాకి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక అబ్బాయి ఒక అతను వస్తున్నాడు కదా, అతను నుంచి ఎలివేటర్ తీసుకుని వెళ్తే అక్కడ ఉంటుంది లాంచ్, ప్రీమియం ప్లాజా లాంచ్. లేదంటే అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే లాంగ్ అవుద్ది. ఇది షార్ట్ కట్. రైస్ కూడా ఉంది, చికెన్ అండ్ రోటీ, పన్నీర్, ఆరెంజ్ జ్యూస్, సమ్ సేమియా. ఇదంతా లాంచ్. ఎప్పుడు ఫుల్ బిజీ హడావిడి ఉంటుంది, అసలు ఖాళీగానే ఉంటుంది. అయితే మెయిన్లీ టెర్మినల్ 3 అండ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ కాస్ట్ చెప్పలేదు కదా, అరౌండ్ 6,100 పడింది భయ్యా. టూ మచ్ కాస్ట్ అది. లాంచ్లో ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నాను, ఇంకంతకు మించి కూర్చోలేను. ఓకే, ఇప్పుడు బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 2 hours వెయిట్ చేయాలి. చలో బ్యాక్ టు ఎయిర్పోర్ట్. టైం ఎంత? 2:03. యాజ్ పర్ ముందు ప్లాన్ ప్రకారం 12కి రావాలి, 2 hours డిలే. నేను ఇంటికి వెళ్ళేసరికి 3:34 ఈజీగా. అయితే ఈ ట్రిప్కి అయినా బడ్జెట్ ఎంత అంటే అరౌండ్ 23,000. ఫ్లైట్స్కి ఆల్మోస్ట్ 30,000 పోయింది. ఆ కంటైనర్ది రూమ్ అమౌంట్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఇది చెప్పాం కదా ఆల్రెడీ మీకు. సో అది కాకుండా 23,000 రూపీస్ పడింది. దట్స్ ఇట్ గైస్. ఆల్రెడీ ఒకటి షిమ్లా మనాలికి ఫుల్ టూర్ ప్లాన్ చేశాను. ఫుల్ టూర్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తుంది అండి. ప్లానింగ్కి మీకు మేబీ ఈజీ అవ్వచ్చు. సీ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.